Okay. Record got started. Thank you. So this is our curriculum. మనం పవర్ బిఐ కంప్లీట్ పవర్ బిఐ కోర్సులో ఏం నేర్చుకుంటున్నాం మళ్ళీ ఒకసారి 2-3 మినిట్స్ జస్ట్ బ్యాకప్ ఇచ్చేసి క్లాస్ స్టార్ట్ చేస్తాం. సో కంప్లీట్ పవర్ బిఐలో మనం స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఓకే అండి, ఇంక్లూడింగ్ ఎక్స్టర్నల్ టూల్స్, అలాగే ఎస్ఎస్ఎస్ టాబ్లర్ మోడల్, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ గేట్వే. పవర్ బిఐ గేట్వే 2 వెర్షన్స్ ఉన్నాయి, పర్సనల్ ఒకటి, స్టాండర్డ్ ఒకటి. ఓకే, అలాగే పవర్ బిఐ ప్రో లైసెన్స్తో పాటు పవర్ బిఐ ప్రీమియం సర్వీస్, అందులో పవర్ బిఐ ప్రీమియం యూజర్, పవర్ బిఐ ప్రీమియం యూజర్ కూడా మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అందులో పవర్ బిఐ ప్రీమియం యూజర్ అంటే స్ట్రీమింగ్ డేటా సెట్స్ ఉంటాయి, స్ట్రీమింగ్ డేటా సెట్స్ అవి నేర్చుకుంటాం. ఓకే, సో అడ్వాన్స్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం చెప్పుకుంటాం. పవర్ బిఐ ప్రో నుంచి పవర్ బిఐ ప్రీమియం సింగిల్ యూజర్ వరకు చెప్పుకుంటాం. పవర్ బిఐ ప్రీమియం వెర్షన్ మాత్రం చెప్పుకోం. దాని కాస్ట్ అరౌండ్ చూడండి, దీన్ని అజూర్ బిఐ కోర్స్ అంటారు, $5,000 నియర్లీ. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే $4,550 ఎట్ ప్రజెంట్ మార్కెట్లో. ఓకే, అది 100 టీవీ వరకు కూడా సజెస్ట్ చేస్తుంది, టెరాబైట్. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ పవర్ బిఐ. సో పవర్ బిఐ డెస్క్టాప్లో 3 వస్తున్నాయి: పవర్ క్వరీ, పవర్ పైవట్, పవర్ వ్యూ. పవర్ క్వరీ అంటే ఈటీఎల్, పవర్ పైవట్ అంటే మోడలింగ్, డేటా వేర్హౌసింగ్ మోడలింగ్, పవర్ వ్యూ అంటే విజువల్స్. ఓకే, ఇది విజువల్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ 3 కాన్సెప్ట్లు మీకు డేటాబేస్ మోడలింగ్ రాకపోయినా మేము నేర్పుతాం. ఓకే, ఈటీఎల్ రాకపోయినా ఇందులో ఉంటుంది. సో పవర్ బిఐ డెస్క్టాప్ అనే ప్రోడక్ట్లో ఈ 3 కలిపి ఒక ఈఎక్సీగా ఇచ్చారు, అది 352. ఓకే, సో 400 MB వరకు ఉంటుంది. అది మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి ఎలా, హౌ టు డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ ఫైల్. ఓకే, పవర్ బిఐ డెస్క్టాప్ డౌన్లోడ్. ఇది సైట్ అన్నమాట, ఇది మైక్రోసాఫ్ట్ సైట్. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, దీనికి ఖర్చు ఏమీ లేదు. ఓకే, సో దీని ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే విండోస్ 10 చేసుకోండి. ఇదివరకు విండోస్ 7కి సపోర్ట్ చేసేది, ఇప్పుడు విండోస్ 7 నుంచి తీసేశారు. సో అందరూ కూడా దయచేసి విండోస్ 8 కానీ 10 కానీ 12 కానీ ఓకే అందులో ఉండాలి. ఓఎస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ అంటే. అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 10 ఆర్ గ్రేటర్ దెన్. మీ సిస్టమ్ 32 బిట్ కానీ 62 బిట్ కానీ ఏదో ఒకటి అవ్వచ్చు. ఇది రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో దీనికి మినిమం ర్యామ్ వచ్చి 8 GB ర్యామ్. అంటే నేను ఇక్కడ ఎందుకు 8 GB అన్నానంటే సైట్ వచ్చి మీకు 4 GB ర్యామ్ సరిపోతుంది అంటారు, కానీ యాక్చువల్గా మీరు ప్రాక్టీస్ చేయడానికి హ్యూజ్ డేటా సెట్స్ కావాల్సి వస్తుంది, హ్యూజ్ ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్ కూడా కావాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు కాబట్టి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ 8 పైన ఉండాలి. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఉండాలి. తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఉండాలి. సాఫ్ట్వేర్స్ లిస్ట్ అవుట్ చేస్తున్నాను, ప్లీజ్ రాసుకోండి. ఇది లేటెస్ట్ వెర్షన్ అయితే బాగుంటుంది. ఎంఎస్ ఆఫీస్ లేటెస్ట్ వెర్షన్, స్టూడెంట్ వెర్షన్ అయినా పర్లేదు. ఓకే అండి, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వేయాలి, ప్రొఫెషనల్ వేయాలి అన్నది ఏమి లేదు. ఓకే అండి, సో ల్యాప్టాప్తో పాటు మీకు ఒక ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, ఆ ఎంఎస్ ఆఫీస్ దాంతో సరిపోతుంది. లేటెస్ట్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మనం లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ చెప్పుకున్నాం పవర్ బిఐలో. పవర్ పైవాట్, పవర్ మ్యాప్స్, పవర్ ఎక్సెల్, పవర్ డాక్స్, ఇవన్నీ కూడా మనం ఎక్సెల్లో కూడా అనలైజ్ చేస్తాం డేటాని వీఆర్ అనలైజింగ్. ఎందుకంటే చాలా మంది బిజినెస్ పీపుల్స్ వాళ్ళకి టెక్నాలజీ ఏమి రాదు,
మైక్రోసాఫ్ట్‌లో సీక్వెల్ సర్వర్ క్వెషన్ ఏయటం, లేదా క్వెరీ రాయటం, పుల్ చేయటం, క్యూబ్ తయారు చేయటం, డిప్లాయ్ చేయటం ఏమి రావు. వాళ్ళకి బిజినెస్ మీద చాలా పట్టుంటుంది. దే ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్. కస్టమర్‌ని అనలైజ్ చేయటం, సీజనల్‌గా ప్రొడక్ట్స్ ఏం సేల్ అవుతాయి, ఏ ప్రొడక్ట్స్ పెట్టాలి, ఏంటి వాళ్ళు అందులో ఎనలిస్ట్, మార్కెటింగ్ ఎనలిస్ట్ అనమాట. సో, వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఎక్సెల్‌ని వాడతారు. ప్రతి రిపోర్ట్‌ని ఎక్సెల్‌లోనే చూస్తారు. ఓకే. సో, కాబట్టి మీరు లేటెస్ట్ వెర్షన్ ఎక్సెల్ ఏసుకోండి. అందులో యాడ్-ఇన్స్ ఉంటాయి. అవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను నేను. సో, ఈ సెషన్స్ అన్నీ వీడియోస్ రికార్డింగ్ చేసి మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. మీ ఇక్కడ ఏమైతే శాంపిల్స్ ఫైల్ చేస్తున్నామో అవన్నీ మీకు షేర్ చేస్తాం. పీడీఎఫ్ ఫైల్స్, సాఫ్ట్ కాపీస్ ఇవన్నీ మీకు నేను పంపిస్తాను. మనకొక షేరింగ్ మెథడాలజీ ఉంది. అవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ వెల్కమ్. సో, పవర్ బిఐ మీకు స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటారు. ఈ కోర్స్‌లో మీరు 3+ ఇయర్స్ ఆన్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ సంపాదిస్తారు. ఓకే అండి. ఇది 1 మంత్ డ్యూరేషన్, డైలీ 1½ అవర్ కోర్స్. మండే టు సాటర్‌డే. ఒక్క హాలిడే సండే మాత్రమే. మనకి ఇర్రెస్పెక్టివ్ ఈ హాలిడేస్ ఇయన్నీ మనకు సంబంధం లేదు. ఓన్లీ సండే ఒకటే హాలిడేస్. ఓకే. సో, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ తర్వాత ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎస్‌క్యూఎల్ సర్వర్ 2014 గాని, దాని పైన గాని ఏసుకోండి. సీక్వెల్ సర్వర్, ఎంఎస్ ఆఫీస్. తర్వాత ఇందులో విజువల్ స్టూడియో. విజువల్ స్టూడియో ఓకే అండి. లేటెస్ట్ వెర్షన్ తీసుకోండి. దీన్ని ఏమంటారంటే ఫస్ట్ ఇది డౌన్‌లోడ్ చేద్దాం. ఇది డౌన్‌లోడ్ అవుతూ ఉంటది. ఓకే అండి. సో, నాది 64 బిట్ కాబట్టి 64 బిట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది 349 ఎంబీ ఏసుకోండి. ఒక ఎంబీ తక్కువుంది. నెక్స్ట్ అనండి. సో, డౌన్‌లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 మినిట్స్ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ స్పీడ్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ ఎంఎస్‌డిటిఎస్ డేటా టూల్స్. డేటా టూల్స్ ఫర్ 2016. ఓకే. సో, ఈ డేటా టూల్స్ అనేది మనం ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్‌కి వాడతాం. ఈ పవర్ బిఐ యాక్సెప్ట్స్ టాబ్లర్ మోడల్ క్యూబ్ అనమాట. ఓకే. సో, ఈ విజువల్ స్టూడియోని ఇక్కడ మీకు ఇది పేస్ట్ చేస్తున్నాను. ఓకే అండి. ఇది కావాలి మనకి. నెక్స్ట్ ఇంకేం కావాలి? పవర్ బిఐ డెస్క్‌టాప్. ఇప్పుడే మీకు డౌన్‌లోడ్ అవుతుంది. ఇది ఫ్రీ వెర్షన్. ప్రతి నెల కూడాను మనకి మైక్రోసాఫ్ట్ ఒక ఈఎక్స్ ఇస్తుంది. పవర్ బిఐ డెస్క్‌టాప్. కంప్లీట్‌గా ఏంటంటే కొత్త ఎన్హాన్స్‌మెంట్స్ అందులో ఇన్కార్పొరేట్ చేసి మనకి ఫ్రీగా ఇస్తున్నారిది. ఓకే. సో, దీనికి ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు 60 డేస్ వాలిడిటీ పనిచేస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రతి నెల కొత్త ఈఎక్స్ వస్తది. అది ఎండ్‌లెస్ అనమాట. ప్రతి నెల ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మీరెవరికీ డబ్బులు కట్టని పని లేదు. ఓకే. నెక్స్ట్ పవర్ బిఐ డెస్క్‌టాప్, తర్వాత పవర్ బిఐ గేట్‌వే. ఇదొక చిన్న సాఫ్ట్‌వేర్. ఏంటంటే ఇది బ్రిడ్జ్ అన్నమాట. మీ లోకల్ కంప్యూటర్‌కి, క్లౌడ్ సర్వీసెస్‌కి మధ్యలో ఉండే ఒక అనుసంధానకర్త. తెలుగులో అంటే మీడియేటర్. ఇట్ ఈస్ బిట్వీన్ ఇన్ యువర్ లోకల్ కంప్యూటర్ అండ్ ద బ్రిడ్జ్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే app.powerbi.com సైట్ అనేది క్లౌడ్ బేస్డ్ అన్నమాట. క్లౌడ్ బిఐ సర్వీస్. దాన్ని పవర్ బిఐ సర్వీస్ అంటారు. పవర్ బిఐ సర్వీస్. ఓకే. ఈ పవర్ బిఐ సర్వీస్ మనకి వర్కౌట్ అవ్వాలంటే మనకి పవర్ బిఐ గేట్‌వే కావాలి. ఓకే అండి. ఇది కూడా కంప్లీట్‌గా ఫ్రీ. మీరు ఖర్చు పెట్టాల్సింది దేనికంటే ఆపరేటింగ్ సిస్టమ్‌కి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎంఎస్ ఆఫీస్ చేసుకుంటానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఒక హార్డ్‌వేర్ గాడిని మీకెవరైనా తెలుసుంటే చేసుకోండి. లేదంటే నేను కూడా హార్డ్‌వేర్ పర్సన్ నంబర్ ఇస్తాను. శ్రీనివాస్ భూపతి అమీర్‌పేటలో ఉంటాడు. మీకు నంబర్ ఇస్తాను. ఆయనకి మీరు కాల్ చేస్తే రిమోట్‌లో వచ్చి మీ సిస్టమ్‌లో ఈ ఇవన్నీ కూడా అతను ఇన్‌స్టాల్ చేస్తాడు. నేను ఎలా ఇన్‌స్టాల్ చేయాలన్నది ఈ క్లాస్‌లో చెప్తాను. ఇవన్నీ ఫ్రీ. ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ కూడా
ఇది కూడా ఫ్రీ. అలాగే డేటా టూల్స్ కూడా ఫ్రీ. ఇది మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలాగే పవర్ బిఐ డెస్క్టాప్ కూడా ఫ్రీ. అంటే మేము చేసుకోలేకపోతున్నాము అంటే హెల్ప్ తీసుకోండి. అతని పేరు శ్రీనివాస్ భూపతి. ఓకే అండి, అతని సెల్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పింగ్ చేస్తాను. పవర్ బిఐ సర్వీసెస్ ఇది మాత్రం పెయిడ్. పవర్ బిఐ సర్వీసెస్ ఇది మాత్రం పెయిడ్. ఇది మీకు ఇక్కడ మేము దీని మీద 100% ప్రాక్టికల్గా ప్రతి సెషన్ ప్రాక్టికల్గా ఉంటుంది. ఇది మీకు యూజర్ ఐడి ఎలా కావాలంటే క్రెడిట్ కార్డు ఉంటే చేసుకోవచ్చు. 60 days వ్యాలిడిటీ వస్తుంది ఒకసారి. దానికి డబ్బులు ఏమి ₹2 ఖర్చు అవుతుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అనమాట. ఓకే అండి. నెక్స్ట్ 60 days తర్వాత కావాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. దాని కాస్ట్ వచ్చేంటంటే పర్ హెడ్ పర్ మంత్ $10. $10 కాదు, $9.9 అనమాట. ఇది మీకు ఇక్కడ నేను మా సైట్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, పవర్ బిఐ సర్వీసెస్. సో ఇది తర్వాత ఇంకోటి వచ్చి ఏంటంటే ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్ ఇందులో వస్తుందని చెప్పుకున్నాం మీకు. ఇందులో ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్ వస్తుంది. స్క్రాచ్ టు అడ్వాన్స్ అన్నమాట. ఇందులో క్యూబ్ ఎలా తయారు చేయాలి, క్యూబ్ పార్టీషన్ ఎలా చేయాలి, ప్రాస్పెక్టివ్స్ ఎలా చేయాలి, కేపీఎస్ ఎలా చేయాలి, డేటాబేస్ మోడలింగ్ ఎలా చేయాలి. ఓకే, అలాగే క్యూబ్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి, అవన్నీ కూడా వస్తాయి. అలాగే క్యూబ్ని ఎలా బ్రౌజ్ చేయాలి. ఓకే అండి, డాక్స్ కొరి ఆటోమేటిక్గా వచ్చేలాగా మీరు ఎలా చేయాలి. సో అవన్నీ కూడా అక్కడ మీరు స్క్రాచ్ టు అడ్వాన్స్ మనకి ఇక్కడ హైలైట్ ఇది అనమాట. మన బ్యాచ్లో మనం ఇది చాలా కాన్ఫిడెన్స్గా బయట ఇన్స్టిట్యూట్లో చెప్తారు లేదు నాకు తెలియదు, వాళ్ళ గురించి నాకు వద్దు, నేనైతే చెప్తాం ఖాయం మీకు. ఓకే, సో ఇవ్వండి సాఫ్ట్వేర్స్ కావాల్సినటువంటి. దీని తర్వాత డాక్ స్టూడియో ఉంది, ఏఎల్ఎం టూల్ కిట్ ఉంది, తర్వాత టాబ్లర్ మోడల్ టాబ్లర్ ఎడిటర్ ఉంది. ఎడిటర్ స్పెల్లింగ్ ఎడిటర్. ఓకే, ఇలాగా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దాంట్లో 9 ఎక్స్టర్నల్ టూల్స్ ఉన్నాయి. 9 ఉన్నాయి చూడండి, ఎక్స్టర్నల్ టూల్స్ ఇన్ పవర్ బిఐ. చూడండి, ఇవన్నీ ఎక్స్టర్నల్ టూల్స్. సో చాలా మంది ఎన్ని చెప్పుకుంటున్నారో నాకు తెలీదు. చూడండి, ఈ చూస్తున్నారా, ఏఎల్ఎం టూల్ కిట్, డాక్ స్టూడియో, డాక్స్ బ్యూటిఫైయర్, ఎక్సెల్ అనాలిసిస్, డాక్స్ గైడ్, డాక్స్ ఫార్మేటర్ కనబడుతున్నాయండి. ఇవన్నీ ఇవన్నీ ఎక్స్టర్నల్ టూల్స్. టాబ్లర్ ఎడిటర్. సో ఇవన్నీ మనం చెప్పుకుంటాం. సో ఏది లేటెస్ట్గా ఉంటే అది పవర్ బిఐ సంబంధించింది అయితే చెప్పుకుంటాం. సో అందుకే మనం పవర్ బిఐ కంప్లీట్ కోర్స్ అని చెప్పుకున్నాం మనం. ఇవ్వండి చూస్తున్నారు ఇవన్నీ పవర్ బిఐలో ఎక్స్టర్నల్ టూల్స్. వీటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. సీక్వెల్ ప్రొఫైలర్, ఇది డిబిఎస్ వాడతారు. డాక్స్ సింటాక్స్ ఎర్రర్, సింటాక్స్ ఏమన్నా తేడా వచ్చినా అవి రీడబిలిటీగా మార్చుకుంటానికి వాడేది డాక్స్ ఫార్మేటర్. డాక్స్ గైడ్, డాక్స్లో ఏమన్నా కొర్రీ పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి డాక్స్ గైడ్. అలాగే ఏఎల్ఎం టూల్ కిట్, ఇది ఎందుకు వాడతారంటే కంట్రోలింగ్ అనమాట. ఇప్పుడు వెర్షన్ కంట్రోల్ వచ్చింది. ఈ వెర్షన్ కంట్రోల్ ఏం చేస్తామంటే పాత కోడ్కు కొత్తగా ఏమి ఇన్సర్ట్ అయింది, ఏం డిలీట్ అయింది, ఏం అప్డేట్ అయింది, ఇవన్నీ ఇక్కడ వెర్షనింగ్ కంట్రోల్లో ఎన్ని లైన్స్ యాడ్ అయ్యాయి, ఎన్ని లైన్స్ డిలీట్ అయ్యాయి, ఇన్సర్ట్ అయ్యాయి కనపడుతుంది. అలాగే డాక్ స్టూడియోలో కొర్రీ పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి వాడతాం. టాబ్లర్ ఎడిటర్ అంటే ఎస్ఎస్ఏఎస్ టాబ్లర్ మోడల్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి వెర్షన్ కంట్రోలింగ్ అనమాట. సో ఇవన్నీ మన బ్యాచ్లో చెప్పుకుంటాం. ఓకే, సో అలాగే పవర్ బిఐ డెస్క్టాప్ ఇన్స్టలేషన్, వ్యూ, పవర్ వ్యూ అంటే ఎన్నో విజువలైజేషన్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ ఇన్స్టాల్ చేస్తే 30+ విజువల్స్ వస్తాయి. అందులో ఫిల్టర్స్ ఉన్నాయి, టేబుల్ లెవెల్ ఫిల్టర్,
ఓకే అండి. పేజ్ లెవెల్ ఫిల్టర్, ఆల్ పేజెస్ ఫిల్టర్స్, డ్రిల్ త్రూ, ఓకే అండి. విజువల్ ఫిల్టర్స్ ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకుంటాం. అలాగే ఈ ఫిల్టర్స్ వచ్చేసి ఫిల్టర్ పేన్ ఒకటి ఉంటుంది. ఆ ఫిల్టర్ పేన్‌లో మనం నేర్చుకునే ఏంటంటే బేసిక్ ఫిల్టర్స్ ఇవన్నీ టాప్ అండ్ రిలేటివ్ డేట్స్ ఫిల్టర్స్, న్యూమరికల్, టెక్స్ట్, డేట్ ఇవన్నీ నేర్చుకుంటాం. అలాగే సెక్షన్స్‌కి ఇవన్నీ చెప్తాం. ఇప్పుడు నేను మీకు పవర్ బిఐ డెస్క్‌టాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, మీరు కూడా చూడండి. ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఇప్పుడు నాతో పాటు నేర్చుకోండి. ఓకే. మీకేమన్నా ప్రాబ్లమ్ వస్తే ఇప్పటి నుంచి నేను మీ సిస్టమ్‌కి కనెక్ట్ అవుతాను. మీ స్క్రీన్ షేర్ చేస్తాను. అందరూ చూస్తారు. మీకు ఎక్కడన్నా ప్రాబ్లమ్ ఉంటే. సో, ఇది ఇన్‌స్టాల్ అవుతుంది చూడండి. ఫస్ట్ స్టెప్ ఏమడుగుతుంది? నెక్స్ట్ అని అడుగుతుంది. ఇక్కడ రిమూవ్ చేస్తున్నా. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి రిమూవ్ చేస్తున్నా. కొంచెం బ్లాంక్ అయితే అది స్క్రీను భయపడొద్దు. ఎవరో చాట్ చేశారు. ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఆడిబుల్. రఘు కొంచెం రీకనెక్ట్ అవుతారండి? మీకు ఎవరికన్నా వాయిస్ కనెక్ట్ కాకపోయినా, లేకపోతే మీకు స్క్రీన్ షేరింగ్ చూడలేకపోయినా ఒకసారి రీకనెక్ట్ అవుతారా? రఘు, ఆర్ ఏబుల్ టు లిజన్ మై వాయిస్? సో, చూడండి ఇక్కడ ఫినిష్ అయింది. మళ్ళొకసారి ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. నేను మళ్ళా ఇన్‌స్టాల్ చేస్తున్నాను. ఫస్ట్‌దేమో మనం ఉన్నదాన్ని రిమూవ్ చేసాము. ఇప్పుడు మళ్ళా స్క్రాచ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇన్‌స్టాల్ అవుతుంది. సో, నెక్స్ట్ అడుగుతుంది. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ అడిగింది. ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఇన్ ద లైసెన్స్ అగ్రీమెంట్. ఓకే. సో, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. క్లిక్ చేయండి. నెక్స్ట్ అని వస్తుంది. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ బటన్ వస్తుంది. క్లిక్ చేయండి. సో, ఇక అంతే అన్నీ నెక్స్ట్. మైక్రోసాఫ్ట్‌లో ప్రతి ఈఎక్స్‌ని మనం చాలా సింపుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్. ఇక్కడైతే పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు. కానీ ఎస్ఎస్ఏఎస్ పనిచేసేటప్పుడు మాత్రం కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. అది మీకు నేను చెప్తాను క్లాస్‌లో చూపిస్తాను. డోంట్ వర్రీ అబౌట్ దట్. సో, ఫినిష్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ బిఐ డెస్క్‌టాప్ ఓపెన్ అవుతుంది. సో, ఇది ఫస్ట్ స్క్రీన్ అండి ఇది. ఇది ఫస్ట్ స్క్రీన్. మీకెవరికైతే కంపెనీ ఈమెయిల్ ఐడీ లేదో వాళ్ళకి ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ
ఇంటూ మార్క్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఇంటూ అంటే ఆ విండో విజార్డ్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇదంతా ఫీల్డ్ సెక్షన్. ఇదంతా ఫీల్డ్ సెక్షన్, ఇదంతా విజువలైజేషన్ సెక్షన్, ఇదంతా ఫార్మాటింగ్ సెక్షన్, ఇది డ్రిల్ త్రూ సెక్షన్, ఇదంతా క్యాన్వాస్. ఈ జాగా మొత్తం క్యాన్వాస్ అన్నమాట. ఇక్కడ మనం విజువలైజేషన్స్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ క్యాన్వాస్ లో మనం బెస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం 8 to 10 విజువల్స్ పెట్టుకోవచ్చు. 8 to 10 విజువల్స్ పెట్టుకోవచ్చు. శ్రావణ్, మ్యూట్ యువర్ సెల్ఫ్. డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. సో ఇదంతా చూడండి, ఫైల్ మెనూ సెక్షన్, ఇది ఫైల్ మెనూ, హోమ్ మెనూ, ఇన్సర్ట్ మెనూ, మోడల్ మెనూ, వ్యూ మెనూ, హెల్ప్ మెనూ, ఎక్స్టర్నల్ టూల్స్. సో దీన్ని ఏమంటున్నారంటే పవర్ బిఐకి వచ్చేసరికి ఫైల్ రిబ్బన్ అంటారు దీన్ని ఫైల్ రిబ్బన్ అంటే ఫైల్ మెనూకి వస్తే ఈ కమాండ్స్ అన్ని రిబ్బన్. అలాగే హోమ్ మెనూకి వచ్చారనుకోండి, ఇవన్నీ కూడా రిబ్బన్స్. ఈ కమాండ్స్, ఈ బటన్స్ అన్ని కూడా హోమ్ రిబ్బన్ అంటారు. అలాగే ఇన్సర్ట్లకు వచ్చారనుకోండి, ఈ కమాండ్స్ అన్ని కూడాను అలాగే ఇంకోటి మనం పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ కూడా చెప్పుకుంటున్నాం మనం ఈ కోర్సులో మనం పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ కూడా చెప్పుకుంటున్నాం. ఓకే, పేజ్ నెటెడ్ రిపోర్ట్స్, ఎస్ఎస్ఏఎస్, టాబ్లర్ మోడల్, అలాగే ఎక్స్టర్నల్ టూల్స్, సీక్వెల్ సర్వర్ కూడా చెప్పుకుంటున్నాం మనం. బేసిక్ టు పవర్ బిఐ వరకు సీక్వెల్ సర్వర్ చెప్పుకుంటున్నాం ఈ కోర్సులో. మనం చెప్పుకునేది ఏంటంటే, కోర్సు ఇక్కడ మనం రాయలేదు, ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఇక్కడ టిఎస్క్యూఎల్ క్లాస్ చెప్పుకుంటున్నాం, పేజ్ నెటెడ్ రిపోర్ట్ చెప్తున్నాం, ఎక్స్టర్నల్ టూల్స్ చెప్పుకుంటున్నాం ఇన్ పవర్ బిఐ. ఓకే, సో మన కోర్స్ చెప్పుకునే టాపిక్స్ ఇవి. ఓకే, సో ప్రతిదీ డీప్ గా చెప్పుకుంటాం. 1.5 hours ఉంటుంది. ఓకే, సో ఈ పవర్ క్వరీ అంటే ఏంటి, ఇందులో మనకి ఎం లాంగ్వేజ్ కూడా ఉంటుంది, 200 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. అలాగే కాంప్లెక్స్ కస్టమ్ ఫంక్షన్స్ రాసుకుంటాం ఎం లాంగ్వేజ్ తోటి. ఓకే, సో మెర్జ్, పైవట్, అలాగే తర్వాత యూనియన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ అపెండ్ ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే డాక్స్ ఫంక్షన్స్ చాలా క్లియర్ గా చెప్పుకుంటాం. మ్యాథమెటికల్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, లాజికల్ ఫంక్షన్స్, రిలేటెడ్ ఫంక్షన్స్, ఫిల్టర్ ఫంక్షన్స్, టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్, పవర్ బిఐ సర్వీసెస్ లో వర్క్ స్పేస్ ఎలా క్రియేట్ చేస్తాం, డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేస్తాం, రిపోర్ట్స్ ఎలా షేర్ చేస్తాం, డాష్ బోర్డ్ ఎలా షేర్ చేస్తాం, అలాగే ఇంకా మనం డేటా సెట్స్ స్ట్రీమింగ్స్ ఎలా వాడతాం, అది పవర్ బిఐ ప్రీమియం యూజర్ అకౌంట్లో ద్వారా చెప్తాం. అలాగే డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎంత హ్యూజ్ గా ఉంది, రోల్ లెవెల్ సెక్యూరిటీ, రోల్ బేస్డ్ సెక్యూరిటీ, డాక్స్ లో ఏమి వాడతాం, అలాగే యూజర్ ప్రిన్సిపల్ నేమ్ దేనికి వాడతాం, యూజర్ నేమ్ దేనికి వాడతాం, డైనమిక్ సెక్యూరిటీ ఎలా వాడతాం, ఇవన్నీ మనం, ఇది ఎస్క్యూఎల్ లో టాపిక్స్ అన్నమాట. నేను ఎస్క్యూఎల్ చెప్తాను కదా, అందులో ఉన్న టాపిక్స్ ఇవి. డిడిఎల్, డిఎంఎల్, టీసీఎల్, డిసిఎల్ స్క్రాచ్ నుంచి చెప్తాం. అలాగే ఫంక్షన్స్, జాయిన్స్, సబ్ క్వరీస్, వ్యూస్, సారీ ఇది ఏదో సబ్సీక్వెంట్ అనేది లేదు, తీసేసారు ఇది. ఓకే, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. అడ్వాన్స్డ్ టైప్స్, డేటా టైప్స్, వేరియబుల్స్, లాగ్స్, లూపింగ్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫంక్షన్స్, స్టోర్ ప్రొసీజర్. ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఫంక్షన్స్ అవసరం లేదు, పైన కవర్ అయింది కాబట్టి. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని మనం ఇదే కోర్సులో చెప్పుకుంటున్నాం. ఓకే,
సో సబ్జెక్ట్ మీకు క్లియర్ అయిందండి? నేను ఏమేమి టాపిక్స్ చెప్తున్నాను? కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ ఉంటుంది మన దగ్గర. ఓకే. తర్వాత ఇవన్నీ కూడా 3 పిల్లర్స్ ఉన్నాయి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో. ఇది విజువలైజేషన్ సెక్షన్, ఇది డేటా సెక్షన్, ఇది మోడల్ సెక్షన్. మోడల్ సెక్షన్ అంటే డేటా వేర్‌హౌసింగ్ మోడలింగ్ పార్ట్. డేటా వేర్‌హౌసింగ్ మోడలింగ్ అంటే అసలు ఇదివరకు ఎలా ఉండేదంటే బేసిక్‌గా ఫైల్ సిస్టమ్ ఉండేది. డేటాబేస్‌కొచ్చింది. డేటాబేస్‌లో నార్మలైజ్ ఫార్మ్స్ ఉన్నాయి. ఈ నార్మలైజేషన్ ఫార్మ్స్ రిపోర్ట్‌కి పెర్ఫార్మెన్స్ పెంచదు కాబట్టి కింబాల్ మెథడ్ అని ఒకటొచ్చింది. కింబాల్ మెథడ్ అని. సో ఇద్దరు కలిసి దీన్ని ఇన్వెంట్ చేశారు. సో అందులో డేటా వేర్‌హౌసింగ్ అన్నదేంటంటే శుభ్రంగా చెప్పాలంటే డేటా రిపాజిటరీ 10 ఇయర్స్ డేటా, 15 ఇయర్స్ డేటా బిజినెస్ గురించి అక్కడ మనకి పెట్టుకొని దాన్ని అనలైజ్ చేసి డేటా సైన్స్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే సినాప్స్ వాడుకోవచ్చు, లేదంటే బిగ్ డేటా వాడుకోవచ్చు. ఏదో ఒకటి వాడుకొని ఈ ట్రెండింగ్ ఈ సీజనల్‌లో ఏ ప్రొడక్ట్ సేల్ అవుతాయి? కస్టమర్‌కి అట్రాక్టివ్‌గా ఏమి ఇవ్వాలి? బెస్ట్ ప్రైస్‌కి ఏమి ఇవ్వాలి? ప్రాఫిట్ రావాలంటే ఏవి వాడాలి? సో ఇక్కడ డేటా వేర్‌హౌసింగ్ మోడల్ అంటే ఏంటి? సో ఎలా క్రియేట్ చేస్తారు? దానికి ఫ్యాక్ట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు? డైమెన్షన్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారు? ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి. ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి. సో డేటా వేర్‌హౌసింగ్ మోడలింగ్‌లో కాన్సెప్ట్స్ ఏంటి? స్క్రాచ్ టు అడ్వాన్స్. మనం ఇక్కడ డేటా వేర్‌హౌసింగ్ మోడల్స్ నేర్చుకుంటాం. ఇక్కడ మనకి కింబాల్ మెథడ్ బాటమ్ టు అప్ అప్రోచ్ అన్నమాట. అది డేటా వేర్‌హౌసింగ్. ఓకే అండి. అది అందులో మళ్ళా డేటా మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఐఎన్ఎంఓఎన్ మోడల్. ఈ ఇద్దరు కలిసి చేశారన్నమాట. దీన్నేంటంటే టాప్ టు డౌన్ అప్రోచ్ అన్నమాట. ఇమ్మాల్ మెథడ్ అన్నది డేటా వేర్‌హౌసింగ్ కాన్సెప్ట్స్‌లో. అది ఓఎల్‌టీపీలో పనిచేస్తుంది. ఇమ్మాల్ మోడల్ అనేది. కింబాల్ మెథడ్ అనేది మనము బాటమ్ టు అప్ అప్రోచ్ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఓకే అండి. అందులో వీక్‌నెస్ పాయింట్స్ ఏంటి? స్ట్రెంగ్తెన్ పాయింట్స్ ఏంటి? అసలు ఆ మోడల్‌లో అసలు వై వి ఆర్ యూజింగ్ కింబాల్ మెథడ్ అండ్ డీడబ్ల్యూ మోడల్. అదెందుకు అసలు మార్కెట్‌లోకొచ్చింది? ఎందుకు అసలు ఎలా క్రియేట్ చేయాలి? డిఫరెన్స్ డేటా టైప్స్ ఆఫ్ మోడల్ డైమెన్షనింగ్ మోడల్ ఏంటి? అలాగే డిఫరెంట్ డేటా టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్ టేబుల్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనం స్క్రాచ్ టు అడ్వాన్స్ నేర్చుకుంటాం. మీకు ఇంతవరకు అది నేర్చుకోకపోయినా పర్లా. ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై రోల్ ప్లే డైమెన్షన్, వాట్ ఈస్ మెంట్ బై జంక్ డైమెన్షన్, వాట్ ఈస్ మెంట్ బై డీజనరేటెడ్ డైమెన్షన్స్ అలాగే సో ఇలా చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. ఒక పవర్ బిఐ అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఇది ఇటు ఒక చెప్పాలంటే సింపుల్‌గా సింగిల్ మ్యాన్ ఆర్మీ అండి ఇది. మీకు ఎస్‌క్యూఎల్ వచ్చుండాలి, డేటా వేర్‌హౌసింగ్ వచ్చుండాలి, డాక్స్ వచ్చుండాలి, ఈటీఎల్ వచ్చుండాలి, రిపోర్టింగ్ వచ్చుండాలి, పవర్ బిఐ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చుండాలి. సో ఇవన్నీ మనం స్క్రాచ్ టు అడ్వాన్స్ 100% ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా నేర్చుకుంటాం. మీకు మెటీరియల్ ఇస్తాం. సాఫ్ట్ కాపీస్ వీడియోస్ ఇస్తాం. అలాగే నేనిక్కడ ఏదైతే ప్రాక్టికల్ చేస్తున్నానో అవన్నీ కూడా మీరు కూడా ప్రాక్టీస్ చేసుకుంటాకి నేను మీకు హెల్ప్ చేస్తాను. 100%. నేను 6 ఇయర్స్ నుంచి ఇక్కడ పవర్ బిఐ మీద పనిచేస్తున్నాను. నేను ఆర్కిటెక్ట్ అన్నమాట. అనలిటిక్స్‌లో. ఓకే. సో నేను మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ మీద ఇన్నాళ్ళు పనిచేశాను. నాకు 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది టోటల్‌గా. మిమ్మల్ని అందరిని మాస్టర్‌ని చేస్తాను పవర్ బిఐలో. మీరు ఫ్రెషర్ అయినా పర్లేదు. నేర్చుకోండి. మీ రెజ్యూమ్‌లో 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకోండి. లాస్ట్‌లో మీకు ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. అది మీరు మీ సీవీలో పెట్టుకోవచ్చు. ఓకే. సో ఎవ్వరు స్పాంటేనియస్‌గా ఆన్సర్ చెప్తారో వాడు విన్నర్. ఈ స్పాంటేనియస్‌గా ఆన్సర్ చెప్పాలి అంటే మీకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా స్పాంటేనియస్‌గా ఆన్సర్స్ డెలివరీ కావు నోట్లోంచి. ఓకే. సో ప్రాక్టీస్ చేయకుండా ఏది మీకు రాదు. మీకు ఎంతమంది జాబ్ సపోర్ట్ ఇచ్చినా, ఎంతమంది ప్రాక్సీ చేసినా, మీరు నెగ్గకపోతే మీరు సంపాదించిన డబ్బులు మీరు తినరు. మీరు సంపాదించి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళనో, సపోర్ట్ ఇచ్చేవాళ్ళనో, ప్రాక్సీ చేసేవాళ్ళనో పెంచాలి. అంత అవసరం అండి.
కష్టపడి 4 రోజులు మీరు నాతో పని చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, మీ ఇంటర్వ్యూ మీరు కొట్టుకోండి, మీకు జాబ్ సపోర్ట్ అవసరం లేదు. దట్ ఈస్ మై ప్రామిస్. ఓకే అండి. సో ఈ స్టార్ స్కీమా ఏంటి, అలాగే స్నోఫ్లెక్స్ స్కీమా ఏంటి, ఇమ్మాల్ మెథడ్ ఏంటి, కింబాల్ మెథడ్ ఏంటి, ఓకే. సో ఈ డేటా వేర్హౌసింగ్లో మనం డేటా మార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా క్లిస్టర్గా ఓకే మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే అందరూ పవర్ బిఐ నేర్చుకుంటారు, ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నారు. ఈజీయే, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఇందులో మీకు లాజిక్స్ లేవు, మ్యాజిక్స్ లేవు, సైంటిఫిక్ నోటేషన్స్ లేవు, రాకెట్ సైన్స్ లేదు, ఏం లేదు, అంత నావిగేషన్. డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. పవర్ బిఐ ఈజ్ ద డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్. ఓకే. సో కానీ ఇందులో మీకు కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి, ఈటీఎల్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి, డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి, డాక్స్ ఫంక్షనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎం లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. ఓకే అండి. సో ఇవన్నీ కూడా నేను మన క్లాస్లో మనం చెప్పుకుంటున్నాం. ఓకే అండి. మీకు ఒక 2 మినిట్స్ పాజ్ ఇస్తున్నాను. మీలో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, నేను సబ్జెక్ట్ మళ్ళా తీసుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి. ఒక 2 మినిట్స్ పాజ్ చేస్తాను. సార్ దిస్ ఇస్ నవీన్. హాయ్ నవీన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి, డేటాబేస్ వచ్చి ఉండాలి అంటున్నారు. యాక్చువల్లీ మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. ఓకే. 1 month లో మేము ఇవి గెట్ అవ్వగలుగుతామా? అవుతారు, అదే నా స్పెషాలిటీ. మీకు నేర్పడంలోనే నా ప్రత్యేకత ఉంది. మీకు ప్రాక్సీ లేకుండా మీ జాబ్ మీరే కొట్టుకుంటారు. అదే మీకు మీ అందరికి ఛాలెంజ్ చేస్తున్నాను మీతోటి. నేను చాలా సంవత్సరాలు ఫస్ట్ టైం ఈ టెర్మినాలజీ వినడం ఫస్ట్ టైం. అందుకేనండి మీకు వీడియో ఇస్తున్నాము. వీడియో దగ్గర పెట్టుకోండి, 2-3 సార్లు వినండి. నేను చేసే ప్రాక్టికల్స్ అన్ని కూడా, ఆ చేసే ఫైల్స్ అన్ని మీకు పంపిస్తాను. మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. కాకపోతే ఒక్కసారికి ఏది రాదు. అందుకే మీకు ఈ 1 month డెడికేటెడ్గా నాతో ప్రాక్టీస్ చేయండి. మీకు జాబ్ రావాలనే కసి మీలో ఉంటే నాతో పని చేయండి. 1 month లో మీరు జాబ్ తెచ్చుకుంటారు. ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా ఏదైనా వస్తుంది. సాధించలేనిది ఏమీ లేదు, చదివే కదా. మీరు నాతో ప్రాక్టీస్ చేయండి, మీకు జాబ్లో పెడతా మిమ్మల్ని. హలో, ఇంకెవరన్నా మాట్లాడతారండి? ఇద్దరు మాట్లాడుతున్నారు. యుగంధర్ శ్రావణ్, ఒక్కళ్ళు మాట్లాడండి. Go ahead, Shravan. సార్ డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్ కి పవర్ బిఐ కి రిలేషన్ ఏంటి సార్? అదే రిలేషన్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టీస్ చూపిస్తున్నా. ఎందుకంటే ప్రాక్టికల్గా చేస్తే తప్ప ఎవరికి ఏది అర్థం కాదు. కాబట్టి నాతో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో నేను ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి నాకు. కస్టమర్, డేటా, లొకేషన్, ప్రొడక్ట్, సెగ్మెంట్, షిప్ మోడ్, ఈ 6 టేబుల్స్ ఉన్నాయి. ఈ 6 టేబుల్స్లో నేను చూడండి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ 6 టేబుల్స్లో డేటా తీసుకుని నేను ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాను.
ఇక్కడ పవర్ బిఐ అనేది 100+ కనెక్షన్స్ని సపోర్ట్ చేస్తుంది. పవర్ బిఐలో 3 మోడ్స్ ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఇంపోర్ట్ మెథడ్. సో డైరెక్ట్గా పవర్ బిఐలోకి డేటా ఇంపోర్ట్ అయిపోతుంది. రెండోది వచ్చి డైరెక్ట్ క్వరీస్. డేటాబేస్లో డేటా అక్కడే ఉంటుంది, కానీ క్వరీ రన్ చేసి రిజల్ట్ మాత్రం తెచ్చుకుంటారు. అది ఎనీ డేటాబేస్కి వాడేది. ఎనీ డేటాబేస్ అంటే అది ఒరాకిల్ అయి ఉండొచ్చు, సీక్వెల్ అయి ఉండొచ్చు, ఎస్ఎస్ఏఎస్ అయి ఉండొచ్చు, లేదంటే శాప్ అయి ఉండొచ్చు, హనా అయి ఉండొచ్చు, లేదంటే కఫ్కా అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, డేటా సోర్స్ ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, సో అలా వచ్చిన డేటా డిఫరెంట్ డేటా టైప్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిలో డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయండి? C++ ఎన్ని రకాలు ఉన్నాయి? జావాలో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? సీక్వెల్ ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి? ఆ డేటా టైప్స్ అన్ని కూడాను ఒక యూనిక్ ఫార్మేట్లోకి పవర్ బిఐ డెస్క్టాప్లోకి తీసుకొచ్చేటప్పుడు కన్వర్ట్ చేసుకుని పవర్ బిఐ డేటా టైప్స్లోకి మారుస్తుంది అనమాట. దాన్నే ETL, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్. ఓకే, సో ఒక యూనిక్ డేటా ఫార్మాట్స్లో తెచ్చిన తర్వాత ఓకే, సో అక్కడ డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్ మనం కింబాల్ మెథడ్ని వాడతాం. ఇమ్మాన్ మెథడ్ అనేది ఎందుకు వాడతామంటే అది OLTP కోసం. వాట్ ఈజ్ మెంట్ బై OLTP, వాట్ ఈజ్ మెంట్ బై OLAP మీకు ఏమైనా తెలుసా? చెప్పమంటారా? డేటా వేర్హౌసింగ్లో నార్మలైజేషన్ ఫార్మ్స్, యాసిడ్ ప్రాపర్టీస్, ఓకే అండి, ఫస్ట్ నార్మలైజేషన్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫార్మ్స్, ఇవన్నీ కూడా టేబుల్స్. ఆపరేటింగ్ ఇప్పుడు సీక్వెల్ సర్వర్లో ఇదివరకు హార్డ్ డిస్క్ చాలా కాస్ట్లీగా ఉండేది. అప్పుడు ఏం చేశారంటే డేటాను స్టోర్ చేయడానికి ప్రైమరీకి ఫారెన్కి రిలేషన్ పెట్టి అక్కడ ఓ పీస్ ఆఫ్ డేటాని ఒక టేబుల్లో పెట్టి రిలేషన్ చేసి క్వరీ రాసి డేటాని తెచ్చేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే హార్డ్ డిస్క్ రేటు చాలా తగ్గిపోయింది. ఓకే, సో అందుకని ఏం చేశారు, ఇప్పుడు డేటా వేర్హౌసింగ్లోకి వచ్చారు. ఇక్కడ హార్డ్ డిస్క్ చాలా చీప్ ఉంది కాబట్టి డేటాని మనం క్వరీ రాసామనుకోండి, ఒక 10 టేబుల్ని జాయిన్తో క్వరీ చేస్తే దాన్ని ఏమవుతుందంటే డీనార్మలైజ్ డేటా అంటారు. సో హిస్టారికల్ డేటాని మనం డేటా వేర్హౌసింగ్లో పెట్టుకొని దాని మీద అనలైజ్ చేసి బిజినెస్కి ఈ కేటగిరీ వైజ్ అంటే సీజనల్ వైజ్ లేదంటే బ్రాండ్ వైజ్ అనలైజ్ చేసి ఏ సీజన్లో ఎవరు ఏ బ్రాండ్స్ ఎలా వాడతారు అన్నది ప్రిడిక్ట్ చేసి మీకు ఒక రిపోర్ట్ పంపిస్తే ఆ CEO ఏం చేస్తారు, దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ పెంచుకుని, మ్యాన్ పవర్ పెంచుకుని, అవుట్లెట్లు పెంచుకుని, ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ అన్ని ఉపయోగించుకుంటే అతను ఈ రోజున 10% అతనికి లాభం వస్తుంది. 20% చేయాలంటే గోల్స్కి వాడాలి. సో నేను 30% ప్రాఫిట్ పొందాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెంచాలి, ప్రొడక్ట్ ఎంత పెంచాలి, మార్కెట్లో మ్యాన్ పవర్ ఎంత పెంచుకోవాలి, అవుట్లెట్లు ఎంత పెంచాలి, ఎంత బిజినెస్కి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ కూడాను గోల్సిక్ అనే కాన్సెప్ట్లో CEO ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తే అతనికి ఏమవుద్దంటే అతని గోల్ని అచీవ్ అవుతాడు. అంతమంది స్టాఫ్ పెరుగుతుంది, అతని యొక్క టర్న్ ఓవర్ పెరుగుతుంది, అతనికి ఫేమ్, నేమ్ అన్నీ వస్తుంటాయి. సో బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ డేటా మీద అనలైజ్ చేసి ప్రెడిక్ట్ చేయటం వల్ల అతని గోల్ని సాధిస్తాడు. ఓకే, సో అలా చేయడానికి వాడడానికి ఒక డేటాబేస్ కావాలి. దాని పేరే డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్లో ఉంటుంది. దాన్ని అనలైజ్ చేస్తాం. బిగ్ డేటా కానీ, అజూర్ కానీ, లేదంటే డేటా సైన్స్ కానీ, ఇవన్నీ కూడా దాని మీదే పనిచేస్తాయి. డేటా వేర్హౌసింగ్ డేటాబేస్ మీదే పనిచేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిగ్ డేటా అనేది ఫైల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. సినాప్స్ అనేది టేబుల్ మీద పనిచేస్తుంది, టేబుల్ స్ట్రక్చర్ మీద పనిచేస్తుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో సినాప్స్ అనలిటిక్స్ టూల్ కూడా వస్తుంది, ఇంకా 2 years పడుతుంది రావడానికి. ఇక్కడ ఇప్పుడు సీక్వెల్ పూల్ మాత్రమే పనిచేస్తుంది. ఇవన్నీ కొత్త టాపిక్స్ చెప్తున్నాను. ఓకే, ఈ రియల్ టైంలో జరిగేవి చెప్తున్నాను నేను. మీకు తెలుసుకోకపోతే ఇప్పటికైనా తెలుసుకోండి, ఓకేనా? కానీ ఈ టూల్ మీకు ఓకే 10 years మీకు ఉంటుంది. జాబ్ మీకు సస్టైన్ అవ్వచ్చు. 10 years మీరు సస్టైన్ అవ్వచ్చు. ఓకే అండి, పవర్ బిఐ నేర్చుకుంటే మీరు 10 years జాబ్ గ్యారంటీ, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు టాబ్లర్, అలాగే క్లిక్ వ్యూ, చాలా థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి రిపోర్ట్స్ చేసేవాళ్ళు. వాళ్ళంతా కూడా మైక్రోసాఫ్ట్కి
పవర్ బిఐకి కన్వర్ట్ అయిపోతున్నారు. ఓకే, సో డేటా రెడీగా ఉంది, డేటాబేస్ మోడలింగ్కి వెళ్దాం రండి. సో ఈ టేబుల్స్ ఇలా ఉన్నాయి చూడండి. ఇది డేటా వేర్ హౌసింగ్లో దీన్ని స్టార్ స్కీమా అంటారు. ఒక ఫ్యాక్ట్ టేబుల్ డైమెన్షన్ టేబుల్కి డైరెక్ట్గా రిలేట్ అయితే అది స్టార్ స్కీమా అంటారు. ఒక డైమెన్షన్ ఇంకొక డైమెన్షన్కి రిఫర్ చేస్తే దాన్ని స్నోఫ్లెక్స్ స్కీమా అంటారు. చూడండి, ఇక్కడ ప్రొడక్ట్కి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిని మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే రిలేషన్ వచ్చేసింది. వచ్చిందండి. ఇది మెనీ టు మెనీ, ఇది 1 to many. ఓకే అండి, ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇది ఏంటంటే మెనీ టు 1, ఇది మెనీ టు మెనీ. సో ఇది నేను డిలీట్ చేస్తున్నా, ఇలా క్రియేట్ చేయొచ్చు, ఇలా డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, డేటా అనేది ఫ్యాక్ట్ టేబుల్. ఎందుకంటే డేటా అంటే ఫ్యాక్ట్ టేబుల్ డిస్క్రిప్షన్ ఏంటి, ఫ్యాక్ట్ టేబుల్ కంటైన్స్ న్యూమరికల్ డేటా, మెజర్స్, కీస్. అది ఫ్యాక్ట్ టేబుల్. డిస్క్రిప్టివ్ డేటాలో ఏముంటుంది, డిస్క్రిప్టివ్ డేటా, కీస్ ఉంటాయి. సో ఈ రెండింటికి నేను రిపోర్ట్ తయారు చేసిన, డేటాకి ప్రోడక్ట్కి. రండి రిపోర్ట్ సెక్షన్కి వెళ్తున్నా, ఒక రిపోర్ట్ తయారు చేసిన. ఇక్కడ నేను టేబుల్ రిపోర్ట్ చేస్తున్నా మీకు అర్థం అవడం కోసం. ఓకే అండి, ఇది క్యాన్వాస్ మీద తీసుకొచ్చాను. ఇది స్కెల్టన్ వచ్చింది, రిపోర్ట్ స్కెల్టన్ మాత్రమే వచ్చింది. ఈ రిపోర్ట్ స్కెల్టన్లోకి మీకు ఏమేం కావాలి, మనకి ప్రోడక్ట్లోని కొన్ని వాల్యూస్ కావాలి, నాకు ప్రోడక్ట్ నేమ్ కావాలి, నాకు అలాగే డేటాలోని సేల్స్ కావాలి, ప్రాఫిట్ కావాలి. ఇప్పుడు ఏమైంది చూడండి, అక్కడ సరిగ్గా చూస్తున్నారా, 2,86,397.0.2. సో ఏమైంది ఇక్కడ, ఈ వాల్యూ రిపీట్ అయితే వచ్చింది. ఇందాక అడిగారు, గుడ్ క్వశ్చన్. అసలు డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్కి పవర్ బిఐ రిపోర్ట్స్కి సంబంధం ఏంటని గుడ్ క్వశ్చన్ వేశారు. చూడండి, ఇప్పుడు ఏమైందండి, ఒకే వాల్యూ రిపీట్ అవుతుంది. ఈ రిపీట్ పోవాలంటే ఇక్కడ మనం రిలేషన్ పెట్టాలి. ఈ రిలేషన్ పెట్టామనుకోండి, మీరే చూడండి, రిలేషన్ పెట్టాను, దీని అవుట్పుట్ చూడండి, స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఏమైందండి, ఇది మీకు అర్థమైతే మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. యామ్ ఐ రైట్? హలో. సో ప్రోడక్ట్ వైజ్ ప్రాఫిట్ వచ్చింది. ఇందాక ఏమైంది, ప్రోడక్ట్ సేల్ వచ్చింది మొత్తం. ఇప్పుడు దాకా జరిగిన ప్రోడక్ట్ సేల్ ఎంత ఉందో ఇదే వాల్యూ రిపీట్ అయింది. ఇందాక చూసారు, ఇక్కడ కనపడుతుందండి, 2,86,397.0.2 వచ్చింది, అన్నిటికీ రిపీట్ అయింది. సో దిస్ ఈస్ ద రిలేషన్. ఈ రిలేషన్ పెట్టడం వల్ల యాక్యురేట్ రిజల్ట్స్ వచ్చాయి మీకు. దీన్ని మీరు క్రాస్ వెరిఫై చేసిన, టెస్ట్ చేసిన, ఈ వాల్యూస్ కరెక్ట్ 100%. సో మీ రిపోర్టు 100% యాక్యురసీ రావాలంటే మీరు తప్పకుండా డేటా వేర్ హౌసింగ్ మోడలింగ్ నేర్చుకోవాలి. అది లేకపోతే మీ వర్క్ టైంలో ఎవరు సాయం చేస్తారు మీకు? ఓకే, ఇంకెవరన్నా అడుగుతారా? రేష్మ, హరికృష్ణ, రఘు, సతీష్ బాబు. విజువల్ స్టోర్ కోడ్ ఏండి, విజువల్ స్టోర్ కోడ్, అదే విజువల్ విఎస్ కోడ్ ఉంది కదా, సో దాని వల్ల యూజ్ ఏంటి సార్ ఇందులో పవర్ బిఐకి? విజువల్ 4 సారీ, విజువల్ స్టూడియో కోడ్. అది ఎస్ఎస్ఎస్ టాబ్లెట్ మోడల్ అండి, అది మోర్ సెక్యూరిటీ. ఓకే, ఈ ఫైల్ ఉందనుకోండి, దీన్ని సేవ్ చేసి పెడతాను. దీన్ని ఎవరన్నా పెండ్రైవ్లో పట్టుకుపోయారు అనుకోండి, మెయిల్లో పట్టుకుపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? మార్నింగ్ 7:30 బ్యాచ్ ఫస్ట్ క్లాస్. ఓకే అండి, ఇదే నేను తోడ పెట్టుకున్నా. దాన్ని ఎవరన్నా డిలీట్ చేస్తున్నారు, దాన్ని లేదంటే పెండ్రైవ్లో పట్టుకుని పారిపోతారు. ఓకే ఓకే. సో డేటా సెక్యూరిటీ కావాలంటే నాకు ఎక్కువ వస్తుంది నా సౌండ్ ప్లీజ్. ఓకే,
సో ఆ సర్వర్లో ఉంటుంది అది డేటా మొత్తం. డేటా అంతా ఎస్ఎస్ఏఎస్ క్యూబ్లో ఉంటుంది. ఎస్ఎస్ఏఎస్ క్యూబ్లో ఇది పట్టుకెళ్ళిన వాడికి ఏం పని చేయదు. ఓకే, ఓపెనే చేయలేడు. ఫస్ట్ ఓపెన్ చేసినా మనకి ఇక్కడ తెలిసిపోతుంది సర్వర్స్లో. ఇక్కడ ప్రతి సిస్టానికి మ్యాక్ ఐడి ఉంటుంది, ఇంటర్నెట్ ప్రొవైడర్ ఉంటుంది. సెల్ ఫోన్ నుంచి ఇంటర్నెట్ హాట్స్పాట్లో కనెక్ట్ అయినా మొత్తం సర్వర్లో రికార్డ్ అయిపోద్ది. ఈజీగా క్యాప్చర్ చేస్తారు హూ ఈజ్ ద బుల్షిట్ అని. ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యాడు, ప్రపంచంలో ఎక్కడి నుంచి, ట్యాబ్లో కనెక్ట్ అయ్యాడా, సెల్ ఫోన్లో కనెక్ట్ అయ్యాడా, పీసీలో కనెక్ట్ అయ్యాడా, ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యాడా, ఏ టైం జోన్లో, ఏ కంట్రీలో, వాడి మ్యాక్ అడ్రస్తో సహా ట్రాక్ చేస్తారు. హ్యాకర్స్ కూడా దాన్ని ముట్టుకోలేరు. ఓకే, ఎస్ఎస్ఏఎస్ ట్యాబ్ అనమాట. Sir, I have one question. సో దయచేసి ఎవరైతే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారో మీరంతా కూడాను Sir, నాకు క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు మనము ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే ఫైల్ టైప్ డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ ఫైల్ టైప్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మీరు సేవ్ చేస్తున్నారు, డైరెక్ట్ డేటా వేర్ హౌస్ నుంచి లైవ్ డేటా తీసుకొని సేవ్ చేశారనుకో ఫైల్స్, ఐ మీన్ ఫైల్ టైప్స్ ఏమైనా ఉంటాయా? లైక్ ట్యాబ్లో లాగా టీడబ్ల్యూఎక్స్, టీడబ్ల్యూబి అట్లా. ఇదిగోండి ఫైల్ టైప్స్ ప్రపంచంలో ఉన్నాయన్నీ కూడాను ఇన్ని రకాలండి. ఇటు రండి, నా స్క్రీన్ షేర్ చేశాను, చూస్తున్నారా? మోర్ ఆప్షన్స్కి రండి. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. ఫైల్ టైప్స్ లో కేటగిరీస్ చూస్తున్నారా? నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇవి ఫైల్ టైప్స్ ఉన్నాయి సార్. మనం పవర్ బిఐది ఒకసారి ఒక రిపోర్ట్ తయారు చేస్తే లైవ్ డేటాకి డేటా టైప్ వేరుగా రావడము, ఆన్లైన్ అదేం లేదండి, అదేం లేదండి. ఓకే. ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఇంకో ఫైల్లో ఓపెన్ కాదు కదా, ఎక్సెల్ అని ఓపెన్ అవుతుంది. ఓకే అండి, పవర్ బిఐలో మీరు ఇది ఫైల్ కాదు, ఇది రిపోర్ట్. ఇది ఎంఎస్ ఆఫీస్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో ఒక మాడ్యూల్ కాదు, విన్వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పీపీటీ కానీ, నోట్ ప్యాడ్ కానీ, ఇది కాదండి. పీడిఎఫ్ ఫైల్ కాదు. పవర్ బిఐ అనేది ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ని మీరు ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకుంటారా, పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటారా, ఓకే అండి, ఎందులో డౌన్లోడ్ చేసుకుంటారు, టెక్స్ట్లో డౌన్లోడ్ చేసుకుంటారా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. పవర్ బిఐ అనేది రిపోర్ట్. .pbix దీని ఎక్స్టెన్షన్ నేమ్. ఓకే అండి, ఇక్కడ వచ్చాం కాబట్టి సార్ చూడండి, ఇక్కడ ఇదన్నీ ఇది 100+ కనెక్షన్స్ అన్నాను కదా, ఇవన్నీ 100+ కనెక్షన్స్ అండి. ఇవి కేటగిరైజ్ అయింది. ఫైల్ టైప్స్ ఎక్సెల్, టెక్స్ట్, ఎక్స్ఎంఎల్, జేసన్, ఫోల్డర్, పార్క్విట్ అనేది మనం పైస్పార్క్లోను, పైథాన్లోను, డేటా వేర్హౌసింగ్లోను, అజూర్లోను వాడతారండి. ఇది లేటెస్ట్గా వచ్చింది. పార్క్విట్ అనేది ఇది కాలమ్ స్టోర్ ఇండెక్స్లో ఉంటుంది అనమాట. దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. డెల్టా లేక్ కూడా పనిచేస్తుంది. ఓకే, షేర్ పాయింట్, ఇవన్నీ ఫైల్స్, ఇవన్నీ డేటాబేసెస్, ఇవన్నీ డేటాబేస్లు, ఇవన్నీ కూడా డైరెక్ట్ కొరికి కూడా పనికొస్తాయి. ఇవన్నీ డేటాబేసెస్ అన్నీ డైరెక్ట్ కొరికి పనికొస్తాయి. అలాగే పవర్ బిఐ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడాను పవర్ బిఐ ప్రీమియం వెర్షన్ చెప్పి మాట్లాడుకున్నాం కదండి, దానికి పనికొస్తాయి. డేటా వర్స్ అన్నది తెలుసా మీకు? డేటా వర్స్ అన్నది స్ట్రీమింగ్ డేటాను సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్ పవర్ బిఐ డేటా సెట్స్, డేటా ఫ్లోస్, ఆటోమేషన్. ఓకే, సో ఎగ్జిస్టింగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డేటా సెట్ని ఉపయోగించుకుని కొత్త రిపోర్ట్స్ తయారు చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ బిఐ ప్లాట్ఫామ్. అలాగే అజూర్ డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, బిగ్ డేటా, సినాప్స్, అజూర్ సీక్వల్ సర్వర్, అజూర్ డేటా వేర్హౌస్ సర్వర్, అజూర్ ఎస్ఎస్ఏఎస్ ట్యాబ్లర్ మోడల్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా అజూర్లో. ఆన్లైన్, ఇవన్నీ కూడా లైవ్ డేటా. ఆన్లైన్ అంటే లైవ్ డేటా, స్ట్రీమింగ్ డేటా. వాట్సాప్ వాడుతున్నాం, అది స్ట్రీమింగ్ డేటా. అలాగే మనం ఏదో సాంగ్స్ వింటున్నాం, సినిమాలు చూస్తున్నాం ఓటీటీలో, అవన్నీ స్ట్రీమింగ్ డేటా. ఓకే, ఈ బిగ్ డేటా సంబంధించి, అలాగే సినాప్స్ సంబంధించి, డేటా వేర్హౌస్ సంబంధించి, డేటా సైన్స్ సంబంధించిన అన్నీ కూడాను లైవ్ డేటా తెచ్చుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ 365 డైనమిక్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. అదర్ అనమాట ఇవన్నీ. స్పార్క్ ఉంది, అజూర్ హైవ్ ఉంది, ఆర్ స్క్రిప్టింగ్ ఉంది, పైథాన్ స్క్రిప్ట్ ఉంది, ఓకే, కఫ్కా ఉంది, చాలా చాలా ఉన్నాయి. పవర్ షెల్ ఉంది, ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇన్ని ఫార్మాట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఈటీఎల్ ఉంది, మోడలింగ్ ఉంది, విజువలైజేషన్ ఉంది, రిపోర్ట్ మేనేజ్మెంట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓకే,
సెక్యూరిటీ 100% ఉంది. 0 టైం డౌన్ టైం ఉంది. మీ వెర్షన్ మీ బిజినెస్ సైజుని బట్టి మీరు ఈ వెర్షన్ తీసుకోవచ్చు. ఓకే అండి. మీ బిజినెస్ ఎంతమంది యూజర్స్ ఉన్నారు రిపోర్ట్లు చూసేవాళ్ళు, వాళ్ళకి డేటా ఎంత స్ట్రిక్ట్ చేయాలి. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏమవుతారు, వాళ్ళు ఎస్ఎస్ఏఎస్కి వెళ్తారు. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ ఎస్ఎస్ఏఎస్కి వెళ్తారు. ఓకే అండి. మార్కెటింగ్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్కి వెళ్తారు. అలాగా ఒక్కొక్క స్ట్రీమ్ వాళ్ళు ఒక్కొక్క టైప్ని సెలెక్ట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్. ఓకే అండి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరంతా మీ చాట్ బాక్స్లో వాళ్ళు మీ పేరు, మీ సెల్ నెంబర్స్ ఇవ్వండి దయచేసి. ఇస్తున్నారా? చాలా మంది అవును సార్. డెమోలకు అటెండ్ అవును సార్. అవుతున్నారు, రోజంతా క్వశ్చన్స్ అడుగుతారు, మళ్ళీ జాయిన్ అవటానికి ఒక్కళ్ళు రారు. ఇదే విచిత్రం అర్థం కాదు. వీళ్ళు క్వశ్చన్లు అడటాక డెమోకి వస్తారా ఏంటో నాకేం తెలియట్లేదు. నిజంగా మీరు కోర్స్ నేర్చుకుని జాబ్ చేయాలన్న ఇంటెన్షన్ ఉంటే, నేర్చుకోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్. మీకు బెస్ట్ ప్రైస్, రియల్ టైం ఫ్యాకల్టీ మీకు టీచ్ చేస్తున్నాడు. ఓకే, ట్రస్ట్ మీ, యూ విల్ గెట్ ద జాబ్. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. మీ సెల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే మేము వీడియో మీకు షేర్ చేయాలంటే మా దగ్గర ఈమెయిల్ ఐడి కావాలి. గూగుల్ డ్రైవ్ నుంచి మేము షేర్ చేస్తాం. ఓకే అండి. మా మీటింగ్స్, మా సాఫ్ట్ కాపీస్ అన్నీ మీకు రావాలంటే మీకు వాట్సాప్ అన్నీ ఉంటాయి కదా, అందులోకి మీకు పంపిస్తాను అనమాట. సో దయచేసి ఎవరైతే కంటిన్యూ అవ్వాలనుకున్నారో మీ ఈమెయిల్ ఐడీస్, మీ సెల్ నెంబర్స్ కొంచెం షేర్ చేసి నవీన్ మీరు జాయిన్ అయ్యారా? ఆర్ యూ ఏబుల్ టు లిసన్ మై వాయిస్? ఐ కుడ్ సీ దేర్ ఇస్ ఏ ఐఎమ్ నాట్ ఏబుల్ Yes, టు sir. ఆడిబుల్. ఓకే నవీన్, రైట్. సో రియల్గా సబ్జెక్ట్ నేర్చుకుని జాబ్ చేయాలి, నేను డబ్బులు ఎవరికి పుట్టిన ఖర్చు పెట్టకూడదు, ప్రాక్సీకి అలాగే సపోర్ట్కి నేను కష్టపడుకుని నా డబ్బులు సేవ్ చేసుకుంటా, నేను సబ్జెక్ట్ నేర్చుకుని నేను ఇండిపెండెంట్గా బతుకుతాను అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్. అది నేను ఇచ్చే మీకు ఒక మంచి గ్యారంటీ. మీ పేరు రాయండి, మీ సెల్ నెంబరు, తర్వాత ఇవన్నీ ఇవ్వండి. సో మేము మీకు టచ్లో ఉంటాం. మీటింగ్ ఐడీలు, అలాగే వీడియోలు, అలాగే అన్నీ మీకు షేర్ చేస్తాం. ఓకే అండి. దయచేసి ఇవ్వండి, మేము మీతో టచ్లో ఉంటాం. సార్ నేను సతీష్ బాబు సార్. హాయ్ సతీష్, గుడ్ మార్నింగ్. చెప్పమ్మా. ముందు బ్యాచ్ లో 1 వీక్ క్లాసెస్ అటెండ్ అయ్యాను కదా సార్, గుర్తుందా సార్? చెప్పమ్మా. అదే అప్పుడు బాగా అర్థమవుతున్నాయి సార్, బాగా చెప్తున్నారు. ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల నేను ఈ బ్యాచ్ కి షిఫ్ట్ అయ్యాను సార్. ఓహ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ అందులో 2000 ఏదో బ్యాలెన్స్ ఉందన్నా, నువ్వే కదా? మర్చిపోయాను. అవును సార్, అవును సార్. నేను పే చేశాను, సార్తో మాట్లాడాను, ఎన్రోల్ అయిపోయానని చెప్పాను సార్. ఓ గ్రేట్, గ్రేట్, గ్రేట్. నువ్వు ఎలాగ ఫీల్ అయ్యావు చెప్పమ్మా. ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. నీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పు, ఎందుకంటే నువ్వు ఎగ్జిస్టింగ్ బ్యాచ్ లో ఉన్నావు కాబట్టి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇతను నా బ్యాచ్ లో ఉన్నాడు. సో కొన్ని కారణాల వల్ల ఆ బ్యాచ్ కంటిన్యూ కాలేకపోయాడు. మళ్ళా ఈ బ్యాచ్ కి అడిగి ఈ బ్యాచ్ లో కూడా వస్తున్నాడు, అతని ఆఫీస్ టైమింగ్స్ వల్ల. సో మీరు ఇతని ఫీడ్బ్యాక్ తీసుకోండి. చెప్పమ్మా ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, నేను ముందు బ్యాచ్ లో 1 వీక్ కంటిన్యూ అయ్యాను క్లాస్ లో. ఓవరాల్ గా 1 వీక్ క్లాసులలో నాకు అసలు పవర్ బిఐ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, జాబ్ లో సస్టైన్ కావచ్చా లేదా అనేది ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. ఈజీగా మనం దీన్ని నేర్చుకోవచ్చు, మనం గెట్ ఆన్ కావచ్చు జాబ్ కి. కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది 1 వీక్ లో.
సో మీ అందరికీ నేను చెప్తున్నాను, దయచేసి బాగా నేర్చుకోండి, బాగా కష్టపడండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు కష్టపడకుండా నేను ఎంత మీకు నోట్లో చేసినా అది మీకు ప్లస్ కాదు. కాబట్టి మీరు వర్క్ చేయాలి. నేను మీకు అసైన్మెంట్స్ ఇస్తాను, మీకు మీ మీద స్పెషల్ కేర్ తీసుకుంటా. నేను సబ్జెక్టు నాకు ఎంత వచ్చో, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ వరకు ఎలా నేను నేర్చుకున్నాను, మీకు టూల్ టిప్స్ ట్రిక్స్ అవన్నీ చెప్తాను. సో అందరూ కూడాను దయచేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మీకు ఏది రాదు, ఇది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే ప్రతిదానికి ప్రాక్టీసే కీ. హలో, సో ప్రాక్టీస్ మీరు చేయకుండా తర్వాత మా సారు చెప్పారు, నాకు అర్థం అయింది, ఆ రోజు నేను చేయలేకపోయాను, తర్వాత నేను మర్చిపోయాను, ఇవన్నీ వద్దు. దయచేసి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చితే నా టీచింగ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఇంకా రిఫరెన్స్ ఇవ్వండి. నా టీచింగ్ మీకు నచ్చితే నెక్స్ట్ బ్యాచ్కి మీ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇలాగే వేరే బ్యాచ్లు చెప్పిస్తాను. ఓకే, సో కాబట్టి మీరంతా జాబ్ చేసుకోవాలి. అదే నేను కోరుకునేది మీ దగ్గర. వన్ టైం పేమెంట్ మీరు చేయండి. ఒక బ్యాచ్లో మీకు అర్థం కాకపోతే రెండో బ్యాచ్లో కూడా కూర్చోబెడతాను నేను. ఓకే, ఒక బ్యాచ్లో నాకు అర్థం కాలేదండి, నేను కొత్తగా వచ్చాను, నేను చేయలేకపోతున్నాను, నాకు అర్థమవుతుంది కానీ ప్రాక్టీస్గా నేను చేయలేకపోతున్నాను, ఇంకో బ్యాచ్లో కూడా కూర్చుంటానంటే రండి. ఓకే, మీకు ఒకసారి నేను డబ్బులు తీసుకుంటాను, రెండో బ్యాచ్లో మిమ్మల్ని ఫ్రీగా కూర్చోబెడతాను మీకు నిజంగా అర్థం కాకపోతే. ఓకే, నాకు ఒక 5 years నుంచి నేను ఈ పవర్ బిఐ అనే చెప్తాను. నేను వేరే వేరే సబ్జెక్టులు ఏది టీచ్ అయ్యా, నేను పవర్ బిఐ ఎక్స్పర్ట్ని. అది మీరే చూస్తారు క్లాస్లో, నా వే ఆఫ్ టీచింగ్లో కానీ నా ఎక్స్పీరియన్స్ మీకు ప్రతి క్లాస్లో కూడా మీకు గెయిన్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా టీచ్ చేస్తారండి. కొంతమంది చాలా అట్రాక్టివ్గా చెప్తారు. మీరు ఇక్కడ గమనించాల్సిన సబ్జెక్ట్ మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు, మీకు ఎంత వచ్చింది, ఈరోజు క్లాస్కి అటెండ్ అయితే మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అమ్మా. ఒక క్వశ్చన్ అడగొచ్చండి. మీలో ఎంతమంది విఆర్ఎల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో లింక్ ద్వారా జాయిన్ అయ్యారు? ఎంతమంది ఫేస్బుక్లో చూసి వచ్చారు తెలుసుకోవచ్చా? సార్ వాట్సాప్ లింక్ ద్వారా జాయిన్ అయ్యాను నేను. గ్రేట్. ఇంకా వాట్సాప్ యాక్చువల్లీ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. ఓకే, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ పేరండి? సాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా I'm also joining with WhatsApp link. ఓ సూపర్ అండి, సూపర్. ఇంకా I'm also joined from WhatsApp link, sir. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Joined in WhatsApp link, sir. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ ఉంటే కూడా కొంచెం రిఫర్ చేయండి. అంటే వాళ్ళు కూడా ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మీతో జాబ్ చేస్తే మీకు హ్యాపీ కదా. మనం ఇక్కడ జాబ్ అసిస్టెన్స్ కూడా ఇస్తామండి, జాబ్ సపోర్ట్ ఇస్తాం.
ఎక్స్క్యూజ్ మీ సార్ చెప్పండి. అడ్రస్ ఎక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే సార్ మేము ఉండేది హైదరాబాద్ లో ఓకే. అంటే కొంతమంది రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి అక్కడ దగ్గర ఒకటి చూసాము అదేనా సార్ నేను ఇక్కడ ఫ్యాకల్టీని ఇక్కడ యాక్చువల్గా వెంకటేష్ గారు అని ఆయన ఓనర్. సార్ మీ వాయిస్ ఏదో డబల్ జరగలేదు ఇక్కడ అందరూ ఏం చేశారంటే మ్యూట్ లో పెట్టుకోండి. ఒకళ్ళే మాట్లాడేటప్పుడు ఒకళ్ళే ఆన్ చేయండి. ఎక్కువ వస్తుంది. సో బ్యాచ్ మనం రేపటి నుంచి 1.5 hour చెప్పుకుందాం. ఈరోజు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు కాబట్టి. ఓకే అండి. ఈరోజు పవర్ BI డెస్క్టాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకుంటున్నాం చూసాం. ఓకే అండి. సో రేపటి నుంచి క్లాస్ స్పాంటేనియస్ గా చెప్పుకుందాం. ప్రాక్టికల్ బాగా చేద్దాం. మీరంతా కూడా ఈ సాఫ్ట్వేర్ చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఓకే అండి. వీలుంటే ఇన్స్టాల్ చేసుకోండి, రెడీగా ఉండండి. రేపటి నుంచి మనం బ్యాచ్ 7:30 షార్ప్గా స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. థ్యాంక్ యూ అమ్మా. సురేంద్రకి చెప్పానని చెప్పమ్మా నాకు వాట్సాప్ లింక్. థ్యాంక్ యూ. సూపర్ కిషోర్. ఓకేనా. సో ప్రతి ఒక్కటి మీకు నేను వీడియో తయారు చేస్తున్నాం, వీడియోని మీకు పంపిస్తాం, మెటీరియల్ పంపిస్తాం, సాఫ్ట్ కాపీస్ పంపిస్తాము, శాంపుల్ రెజ్యూమ్స్ పంపిస్తాము, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాము. ఓకే అండి. ప్రాజెక్ట్ కూడా మీకు ఇస్తాం. ఓకే అండి. సో డోంట్ వరీ అబౌట్ ద జాబ్. ప్రతిరోజు ప్రాక్టికల్ని మీరు ఒక వీడియోని 2 సార్లు చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. వీలుంటే డైలీ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే. ఎందుకంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు సో 30-40 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ ఒక రోజులో చూడలేరు కదా. సో రన్నింగ్ నోట్స్ అనుకోండి, పేజీలు తిప్పుతూ ఉంటే సబ్జెక్ట్ని కాల్ బ్యాక్ అవుతుంది మీకు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ సీ నెక్స్ట్ క్లాస్.